brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ ప్రభుత్వం వివాదాల్లో ఇరుక్కుంటోంది. తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో తెలియదు కానీ ఆ వివాదాలు మాత్రం సర్కార్కి కొంత ఇబ్బందిగా మారుతున్నాయి. అంగరంగ వైభవంగా సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ ఈ సందర్భంగా తలెత్తుతున్న చిన్న వివాదాలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఎంతో ఘనంగా పుష్కరాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ వచ్చారు మంత్రులు శ్రీధర్ బాబు, సురేఖ. అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోని అంశాలు విపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. కాళేశ్వరంలో సీఎం రేవంత్ కటౌట్ కింద సరస్వతి అమ్మవారి ఫోటోను పెట్టడంపై విపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. రేవంత్ సర్కార్ సరస్వతీదేవిని అవమానించిందని ఆరోపించారు. సరస్వతి నదిలో పుష్కరాలు బాగుంది సార్. ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. నదులన్నిటికీ కూడా అమ్మవార్ల పేర్లే ఉంటాయి, మనందరికీ తెలుసు. అట్లాంటి పుష్కర ఘాట్ల దగ్గర కూడా ముఖ్యమంత్రి వారి సతీమణి కాళ్ళ వద్ద అమ్మవారి ఫోటోలు. మనుషుల పట్ల మీకు ఎట్లాగూ గౌరవం లేదు, దేవుడి పట్ల భక్తి లేదు, దేవుళ్ళని పూజించే తత్వము లేదు. ఈయన డైలాగ్ ఓసారి విన నేను. గుళ్ళో దేవుడు ఉండాలన్నట, గుండెల్లో భక్తి ఉండాలన్నట. మరి ఎక్కడుంది నీ భక్తి? ఇక సీఎం రేవంత్ కాళేశ్వరం టూర్ సందర్భంగా ప్రోటోకాల్ వివాదం కూడా తలెత్తినట్టు కనిపిస్తోంది. స్థానిక ఎంపీగా ఉన్న గడ్డం వంశీని ఆహ్వానించకపోవడంపై ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇవన్నీ తెలిసి జరిగినా తెలియక జరిగినా ప్రభుత్వానికి మాత్రం ఇబ్బంది కలిగించే అంశాలే అనే చర్చ జరుగుతోంది. ఫ్లెక్సీ వివాదాన్ని విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం అని కొట్టిపారేసిన కీలకమైన ప్రోటోకాల్ వివాదంపై ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.